వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. నెన్నెల మండలం గంగారం గ్రామంలోని దుబ్బగూడెంకు చెందిన సల్లూరి వీరమల్లు లస్మక్క దంపతుల ఇల్లు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కూలిపోవడంతో వృద్ధ దంపతులు నిరాశ్రయులయ్యారు. దీంతో స్పందించిన గ్రామ కాంగ్రెస్ యూత్ నాయకులు జాడి రాజ్ కుమార్ సొంత ఖర్చులతో బాధిత కుటుంబానికి భరోసాగా నిలిచారు. సుమారు 30,000 విలువ గల ఇంటి రేకులు, ఫోల్స్ తదితర సామాగ్రిని స్థానిక నాయకులతో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు. వృద్ధ దంపతులకు అండగా నిలిచేందుకు మానవత్వవాదులు ముందుకు రావాలన్నారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా సాధ్యమైనంత వరకు తోచిన సాయం ఆపదలో ఉన్నవారికి అందిస్తామని హామీ ఇచ్చారు. సేవ చేసే గుణం దేవాలయం అని వర్ణించారు. వృద్ధ దంపతులు వాడా ప్రజలు రాజ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జలీల్, నాయకులు భీస్మయ్య, శ్రీరాములు, దేవేందర్, అశోక్, స్వామి, రాము, ప్రశాంత్, అశోక్, సురేష్, రాజేందర్, పోషం, దుగుట రాజన్న, అంకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గంగారం గ్రామంలో నిన్న జరిగిన వర్షాలకు వృద్ధ దంపతుల గుడిసె కూలిపోవడం జరిగింది. నిన్న పత్రికల్లో వచ్చిన విషయాన్ని మన గంగారం బూత్ ఇన్ఛార్జ్ అయినటువంటి జాడి రాజ్ కుమార్ గారితో చర్చించినప్పుడు ఆల్రెడీ నేను తీసుకొస్తున్నాను, మీరందరూ రావాలి అనడంతో ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది. రాజ్ కుమార్ అన్న, నువ్వు ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, గంగారంని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను అభినందిస్తున్నాను. అలాగే దాతలు ముందుకు రావాలని అన్నారు కదా, నా వంతుగా నేను రేపు కూలీలకు ఏమైనా కూలీలకు అయ్యే ఖర్చు నేను భరిస్తానని నేను అన్నకు మాటిస్తున్నాను. నెన్నెల మండలం గ్రామం గంగారం గ్రామం వాస్తవ్యులైన మన సల్లూరి వీరమల్లు వృద్ధ దంపతుల ఇల్లు మన అకాల వర్షానికి 5 రోజుల నుంచి పడుతున్న వర్షాలకి కూలిపోవడం జరిగింది. వాళ్ళు ఎవరైనా దాతల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండే ఈ విషయం తెలుసుకొని మార్నింగ్ వచ్చి కలిసి రేకులు అండ్ పోల్స్ ఇవి తీసుకురొచ్చి ఇంటి సామాగ్రి అప్పచెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎవరైనా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలి. ఇంకా ఇటుక ఈ సామాగ్రి నిలబడడానికి కొంచెం ఇంకా ఎవరైనా హెల్ప్ చేయగలరు పెద్దలు ఎవరైనా. మనం ఇచ్చేది చిన్న సహాయమే కావచ్చు, రూపాయి అయినా, 10 రూపాయలైనా, 100 రూపాయలైనా, 50 రూపాయలైనా, ఎంతైనా పర్లేదు. ఒక మనిషి మనం ఎదుటి వారికి సాయం చేస్తే మనకు అది ఎప్పటికీ నిలిచిపోతుంది. వాళ్ళ కష్టాలను మనము తీర్చుకోలేమవుతాము. వీళ్ళిద్దరూ బాగా వృద్ధాప్యంలో ఉన్నారు. వీళ్ళు వచ్చే పింఛన్ మీదనే ఆధారపడి ఉన్నారు. వీళ్ళు ఈ పింఛన్ ఎంతైతే వస్తుందో ఆ పింఛన్ మీద ఆధారపడి వీళ్ళకు కూపన్ రైస్ ఏవైతే వస్తున్నాయో ఆ కూపన్ మీదనే ఆధారపడి ఆ బియ్యంతోనే వీళ్ళు పూట గడుపుకుంటూ తింటున్నారు. ఇటువంటి వృద్ధుల కోసం ఇంకెవరైనా దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను.